అందరికీ నమస్కారం. స్నానాలలో ఎన్ని రకాలు ఉన్నాయి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అజ్ఞానం వల్ల కానీ, మోహం వల్ల కానీ, రాత్రులలో చేసే పాప కార్యాల వల్ల శరీర దోషాలు ప్రాప్తిస్తాయి. అందుకనే ప్రాతకాలంలోనే స్నానం చేసి ఆ దోషాలను తొలగించుకోవాలి. స్నానం ఆచరించే సమయాన్ని బట్టి స్నానాలను 4 విధాలుగా మన పెద్దలు చెప్తారు. మొదటిది ఋషి స్నానం. తెల్లవారుజామున 5 గంటల లోపు బ్రాహ్మీ ముహూర్త సమయంలో చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు. ఇందువల్ల ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది అని, ఉత్తమమైన స్నానం ఇదే అని మన వాళ్ళ నమ్మకం. రెండవది దైవ స్నానం. తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దైవ స్నానం అంటారు. ఇది సూర్యోదయానికంటే ముందే చేసే స్నానం. ఈ స్నానం వల్ల మధ్యమ ఫలాలు కలుగుతాయని శాస్త్రవచనం. మూడవది మానవ స్నానం. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య వరకు అంటే సూర్యోదయ సమయంలో చేసే స్నానానికి మానవ స్నానం అని పేరు. ఇది అధమమైనదిగా చెప్పబడుతుంది. నాలుగవది రాక్షస స్నానం. సూర్యోదయం అయిన తర్వాత సుమారు 7 గంటల తర్వాత చేసే స్నానానికి రాక్షస స్నానం అని పేరు. ఇది అధమాధమమైన స్నానంగా పెద్దలు చెప్తారు. వీటిని బట్టి ఉత్తమమైన ఫలితాలు, స్నాన ఫలితాలు కోరేవారు ఋషి స్నానం ఆచరించడం మంచిది. అందువల్ల ఆధ్యాత్మిక ఫలాలతో పాటు లౌకిక వ్యవహారాలలో కూడా విజయం లభిస్తుంది. అంతేకాకుండా వివిధ కార్యక్రమాల కోసం వివిధ సమయాలలో ప్రత్యేకంగా స్నానం ఆచరించడం జరుగుతూ ఉంటుంది. వాటికి వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి నిత్య స్నానం. ప్రతిరోజు సంధ్యావందనం, దేవతార్చన లాంటి నిత్యకర్మలు చేయడానికి చేసే స్నానం ఇది. తర్వాత కామ్య స్నానం. యజ్ఞాలు, వ్రతాలు, వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో చేసే స్నానాలు. ఏవైనా ప్రత్యేక ఫలితాన్ని ఆశించి చేసే స్నానాలు ఇవి. వీటిని కామ్య స్నానాలు అంటారు. తరువాత అభ్యంగ స్నానం. నఖశిఖ పర్యంతం నూనెను రాసుకొని చేసే స్నానం ఇది. శరీరానికి అంటుకున్న మురికి పోవడానికి చేసే స్నానం కనుక దీనికి మలపకర్షణ స్నానం అని కూడా పేరు. సాధారణంగా దీనిని వివిధ పండుగ రోజులలో చేయడం ఆచారం. క్రియాస్నానం. పుణ్యక్షేత్రాలలోని నదులలోనూ, పవిత్ర తీర్థాలలోనూ, పుష్కరుణలలోనూ చేసే స్నానం. ఇది పాపాలను పోగొడుతుందని శాస్త్రవచనం. క్రియాంగ స్నానం. పితృదేవతలకు ఆబ్దికాలు, పిండ ప్రదానాలు, తర్పణాలు లాంటివి ఆచరించే రోజులలో చేసే స్నానం. నైమిత్తిక స్నానం. శ్మశానానికి వెళ్ళినప్పుడు, మృతదేహాన్ని మోసినప్పుడు, అంటు తొలగినప్పుడు, మైలలో ఉన్నవారిని తాకిన సమయంలో దోష నివారణ కోసం చేసే స్నానం ఇది. స్నానం చేయలేని పరిస్థితిలో ఉన్నవారు, అంటే ఆరోగ్యం సరిగ్గా లేనివారు, వారికి ప్రత్యామ్నాయంగా శాస్త్రంలో వేరే స్నానాలను కేటాయించారు. స్నానం చేసేందుకు ఏమాత్రం అవకాశం లేని సమయంలో మాత్రమే వీటిని ఆచరించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఫలితం ఉండదు. అలాంటి ప్రత్యామ్నాయ స్నానాలకు గౌణ స్నానాలు అని పేరు. అందులో మంత్ర స్నానం. స్నానం చేసే సమయంలో పఠించాల్సిన మంత్రాలను పఠించి తలపై నీళ్లు చల్లుకోవడం. తరువాత మానస స్నానం.
అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశుచి అనే మంత్రాన్ని చెప్పుకొని స్నానం చేసినట్లు మనసులో అనుకోవడం. కౌపిల స్నానం. తడిగుడ్డతో శరీరాన్ని మొత్తం తుడుచుకోవడాన్ని కౌపిల స్నానం అంటారు. భస్మ స్నానం. పరమశివుణ్ణి స్మరిస్తూ శరీరానికి విభూతిని రాసుకోవడానికే భస్మస్నానం అని పేరు. వావ్య స్నానం. ఆవులు నడిచిన సమయంలో వాటి గిట్టల వల్ల ఏర్పడిన గుంతలోని మట్టిని తీసుకొని తలపైన చల్లుకోవడం. ధ్యాన స్నానం. తులసి, మారేడు లాంటి పూజకు ఉపయోగించే దళాలను కలిపిన నీటిని తలపై చల్లుకునే స్నానం. ఇలా వీటిలలో ఏదో ఒక విధానాన్ని స్నానం చేయలేని స్థితిలో ఉన్నవారు ఆచరించి స్నానం చేసిన ఫలాన్ని పొందడంతో పాటు నిత్య కర్మానుష్ఠానాలను కూడా చేయవచ్చు.